వారసత్వ అప్పుల భూతం ప్రభుత్వాన్ని వెంటాడుతుంటే సంక్షేమ పథకాల భారం ఖజానాను పూర్తిగా ఉసూరుమనిపిస్తోంది. ఓవైపు ఆదాయం అంతంతే ఉన్న సమయంలో ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక డిసెంబర్లో ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని ఏపీ ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది? దీనికి కారణాలెవరు? ఏపీ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత అప్పుల కుప్పను, పెరిగిన సంక్షేమ పథకాల భారాన్ని, తగ్గిన రాష్ట్ర ఆదాయాన్ని ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన భారీ అప్పులు ఖజానాను చిందరవందర చేశాయని ఆర్థిక శాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు అప్పు 10 లక్షల కోట్లకు చేరగా ఇందులో సింహభాగం గత 5 ఏళ్లలోనే పోగైంది. రెండు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆర్థికంగా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోంది. అంచనాలు రూపొందించి బడ్జెట్ లో చూపించినప్పటికీ ఆశించిన రీతిలో ఆదాయం లేకపోవడంతో ఖజానా ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసరికి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మొదటి 3 త్రైమాసికాలకు అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు FRBM కింద కేంద్రం ఏపీకి GSDP ఆధారంగా 70,000 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమీకరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ 70,000 కోట్ల రూపాయలను కూడా డిసెంబర్ కు ప్రభుత్వం వాడేసింది. ఇప్పుడు చివరి త్రైమాసికం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి మరో 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగస్వామి కావడంతో ఆ స్థాయిలో ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికానికి FRBM కింద అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖు నాటికి ఖజానాలో 14,000 కోట్ల నిధులు ఉండాలి. కానీ ఇందులో 6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, మరో 2,500 కోట్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లకు సరిపోతున్నాయి. ఇక అప్పులకు వడ్డీ అసలు చెల్లించేందుకు నెలకు మరో 5,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ మాత్రం నిధులు కూడా లేకపోవడంతో ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇవి కాకుండా ప్రభుత్వ ఖర్చులు అంటే ఆసుపత్రులు, జైళ్లు, హాస్టల్స్ లో ఆహారం, ప్రభుత్వ నిర్వహణ వ్యయానికి నెలకు 1,000 కోట్లు అవసరమవుతున్నాయి. డిసెంబర్లో ఆదాయం తగ్గిపోవడంతో 4 నుంచి జీతాలు జమ కావడం ప్రారంభమయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే డబ్బును దారి మళ్లించడంతో కేంద్రం ఆ పథకాలన్నింటినీ నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కదారి పట్టిన 8,500 కోట్ల రూపాయలను ఆయా ఖాతాల్లో జమ చేయడంతో మళ్లీ కేంద్ర ప్రాయోజిత పథకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది. ఇంత విధ్వంసం చేసినా వైసీపీ నేతలు మాత్రం తమ తప్పులను ఒప్పుకోవడం లేదు. సంక్షేమం కోసం తమ ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లు తాకట్టు పెట్టి అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం నానా రాద్ధాంతం చేశారని తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. 2019లో మేం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోక ముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు. ఉదాహరణకు ఒకవేళ బీర్ సీసా 100 రూపాయలు ఉంటే రీటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువ అమ్మేవాళ్ళు. అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే 10-20 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి
దాని పేరు ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టాము. అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏవైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా పేదవాని సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దుతున్నాం. అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా సంక్షేమం పెట్టినాం. మీరు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గత వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసం వలన ఆదాయం పడిపోయి వృద్ధి రేటు కుంటుపడిందని ఆరోపించారు. గత 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి టైంలోనే రాష్ట్రం దివాళా తీసింది. ఆ దివాళా తీయడంతోటే దాదాపు 10 లక్షల కోట్ల పైన అప్పు చేశారు. దాని ప్రభావం ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద కూడా కనిపిస్తుంది. ఎందుచేతంటే ఏదైతే అప్పు విపరీతంగా చేశారో దానికి డెట్ రీపేమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. డెట్ సర్వీస్ చేయడానికే ఆ రోజున చేసినటువంటి అప్పుల్లో డెట్ సర్వీస్ చేశారు. ఈ రోజున కూడా వారు చేసినటువంటి అప్పులు, వారు చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక విధ్వంసం వల్ల ఈనాడు కూడా డెట్ సర్వీస్కి దాదాపు 30,000 కోట్ల పైన ఈనాడు ఈ ప్రభుత్వం కూడా పే చేయవలసి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ అప్పులు 10 లక్షల కోట్లు ఉండగా అందులో 2019 నుంచి 2024 వరకు తీసుకొచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల వరకు ఉన్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 1,35,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవి కాకుండా జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిలు 22,000 కోట్లు, కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిల్లో 25,000 కోట్లు, ఉద్యోగులకు ఉన్న బకాయిల్లో 8,000 కోట్లు ప్రభుత్వం చెల్లించినప్పటికీ ఇవ్వాల్సిన బకాయిల లిస్టు పెరుగుతూనే ఉంది. ఇవి కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో లాంటి సంస్థల ఆదాయాలను కూడా జగన్ సర్కార్ తాకట్టు అప్పులు తెచ్చింది. ఒక్క సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారానే గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 32,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంతో ఈ రోజు ధాన్యం కొనుగోలుకు అప్పులు తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సర్దుబాటు చేయడం, విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, సంపద సృష్టికి కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని యనమల చెబుతున్నారు. అంచేత ఈ ప్రభుత్వం ప్లాన్ చేసినటువంటి విజన్ ప్రకారంగానే ఈనాడు టార్గెట్స్ కూడా అచీవ్ అవుతున్నారు. అయితే వెల్త్ గ్రోత్ లేదు, అదే వెల్త్ క్రియేషన్ లేదని చెప్పడం అనేటువంటి బుగ్గన గారు చాలా హాస్యాస్పదం. వెల్త్ క్రియేషన్ జరుగుతూ ఉంది. ఒక్క సంవత్సరం మీరు 5 సంవత్సరాలు ధ్వంసం చేస్తే ఒక్క సంవత్సరంలోనే వెల్త్ క్రియేషన్ అయ్యేటువంటి సందర్భం అంత సులువుగా ఉండదు. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి విధ్వంసం, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కప్పిపుచ్చుకుంటూ ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ, ఆ రాష్ట్రం గాడిలో పెట్టినప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ ఆ విధంగా వెల్త్ క్రియేషన్ అనేటువంటిది జరగటానికే ఈనాడు పునాది వేస్తున్నారు. ఆ వెల్త్ క్రియేషన్ ఇప్పటికీ కొంతవరకు జరిగింది. ఈనాడు జరగకపోతే ఈనాడు గ్రామాల్లో ఎందుకు అభివృద్ధి జరుగుతుందని? అభివృద్ధి అంటే వెల్త్ క్రియేషనే, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక సంక్షోభంగా సూపర్ 6 అమలు కూడా ప్రభుత్వానికి భారంగా మారింది. తల్లికి వందనం పథకానికి ఏడాదికి 11,500 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు సామాజిక భద్రత పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వారితో పాటు వివిధ కేటగిరీల్లో పెన్షన్లు పెంచారు. ప్రతి నెల 63 లక్షల మందికి నెలకు 2,730 కోట్ల రూపాయల చొప్పున 32,000 కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సి వస్తోంది. ఇవి కాకుండా అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వ వాటా కింద 14,000, కేంద్రం నుంచి పీఎం కిసాన్ కింద వచ్చే 6,000తో కలుపుకొని మొత్తం 20,000 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏడాదికి 3,500 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో పాటు సూపర్ 6 లో మరో కీలక పథకమైన దీపం 2కి 2,000 కోట్లు, స్త్రీ శక్తి కోసం 800 నుంచి 1,000 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక నిరుద్యోగ భృతి, మహిళలకు చెల్లించాల్సిన డబ్బు కూడా ఇంకా మిగిలే ఉంది. ఇలా సూపర్ 6 భారం కూడా ఖజానాపై ఒత్తిడి పెంచుతోంది.
వచ్చిన అప్పులతో ఆరోగ్యశ్రీ కూడా కుంటుపడింది. 3,000 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో పేదలకు ఉచిత వైద్యం అందడం కూడా కష్టంగా మారింది. అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా తిరస్కరించాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఆస్తులు లేకపోవడం, ఖర్చు మినహా ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలని బ్యాంకులు కోరాయి. ప్రభుత్వానికి ఆర్ఎఫ్బిఎం పరిమితి దాటిపోవడంతో కౌంటర్ గ్యారెంటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. అందువలన దశల వారీగా అప్పులు చెల్లించాలని ప్రభుత్వానికి పలువురు సూచించారు. జనవరి 1 నుంచి ఉద్యోగుల జీతాల్లో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరగనివ్వొద్దని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదాయం ఆర్జించే వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, మైనింగ్, ఎక్సైజ్ వంటి శాఖల ద్వారా నిర్దేశించుకున్న 3వ త్రైమాసిక ఆదాయం కూడా ఆశించిన రీతిలో రాకపోవడం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు సీఎం చంద్రబాబుతో పాటు అధికారులు నడుం బిగించారు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ ద్వారా వచ్చే నిధులు కూడా 3వ త్రైమాసికంలో సర్వసాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో జీఎస్డీపీ పెరగడంతో కూటమి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. పెరిగిన జీఎస్డీపీని చూపించి చివరి త్రైమాసికానికి ఎఫ్ఆర్బిఎం కింద కనీసం 25,000 కోట్ల రూపాయలు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు ఈ నెల 18న ఢిల్లీకి వెళ్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు, రుణాలను రీషెడ్యూల్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం పావులు కదుపుతోంది.